ఇది పాదరి తర్వాత చింతనత్తం సంబంధించినటువంటి గ్రామాలు ఈ కాలువ పోతుంది, చెరువు కాలువ. ఇది దాదాపు 300 ఎకరాలకి సరుబడి ఉంది. ఇది సగంలోకి వచ్చేకాడికి హైవే పూర్తి చేశారు. మరి ఉన్న కాలం పూడ్చడానికి సాధ్యం కాదు కదా. ఈ పూడ్చడం వల్ల ఏమైందంటే 300 ఎకరాలకి నీళ్ళు లేకుండా పోయినాయి. దీనికి నష్టపడుతుంది కాబట్టి తక్షణం హైవేను గవర్నమెంట్ పట్టించుకొని యథావిధిగా కాలం వచ్చేటువంటి ఏర్పాట్లు చేయమని కోరుతా ఉన్నాం. లేకపోతే 300 ఎకరాలు వేస్ట్ అయిపోతే ఇంక రైతులు ఆత్మహత్య చేసినప్పుడు ఇంకో మార్గం. లారీ కింద కూడా పడి చచ్చిపోతాం. దోవలే కాలావలే పైరు లేక ఊరికే 3 ఏళ్ళకి ఈ రోడ్డు పడి మాకు అన్ని కష్టాలు అయిపోతాం. మాకు సర్వీస్ రోడ్డు కావాలా. కాలువ గుంచేసినారు. 300 ఎకరాలు బీడు ఉంది. ఈ రోడ్డు పడి మాకు ఏ సుఖము లేదు. అన్ని కష్టాలు. కసువు బలిపోయింది, ముళ్ళ చెట్లు బలిచిపోయినాయి. మమ్మల్ని పట్టించుకోవాలా. ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే ఏం పట్టించుకోవాలా. కలెక్టర్ ఆఫీసుకు పోయినా పట్టించుకోవాలా. చందనాలు పెట్టినాము, అన్ని చేసినాము, ఏది పట్టించుకోవాలా. మాకు ఎప్పుడు పెట్టినా ఎలక్షన్ అంటుండ ఎంఆర్ఓ. గ్రామ లెక్క దాఖలో చెరువు ఆయకట్టు కింద 242 ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ హైవే రోడ్డు వస్తే అప్పుడు అంతా మీకు ఎంఆర్ఓ ఆఫీసులో కడల్లా పోయి మేము అర్జీలు ఇచ్చినాము. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి నిండకు పిలిపించి మాట్లాడించినారు అందరు రైతులతో. ఆ రోజు ఏమి చెప్పినారంటే మీకు అన్ని సౌకర్యాలు చేస్తాం, మీరు సంతకాలు పెట్టండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు చేసేస్తామని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు హామీ ఇచ్చినారు. మేము అర్జీలు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము, స్పందనాలు ఇచ్చినాము, ఎన్హెచ్ రోడ్డు వాళ్ళకి ఇచ్చినాము, అందరికీ ఇచ్చినాము. ఏమి చేసినా మాకు అన్యాయమే జరిగింది. ఇక కనుమేర 120 ఎకరాలకు మొత్తం బీడు, పంట పొలాలు మొత్తం బీడు అయిపోయింది. చెరువు కాలం ఎఫ్ఎంబీలో ఉండే సర్వే ఎఫ్ఎంబీలో ఉండేది మొత్తం 30 లింకులతో ఉండాలి. కొంత భాగం పూడ్చింది, కొన భాగం ఉంది, మొదటి భాగం ఉంది, నడి భాగం అంతా రోడ్లో కలిసిపోయింది. మా పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి మాకు దయచేసి కామందల వారు, పెద్దలు అందరూ మాకు న్యాయం చేయాలనేసి మాకు ఉండే కాలువను సర్వీస్ రోడ్డు 2 చేసి ఇవ్వాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం.